నమస్తే, వెల్కమ్ టు టీఎస్టీ ఛానల్. నేను సృజన. సీజన్ లో ఓ యంగ్స్టర్ వెలుగులోకి వచ్చారు. కోల్కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో లక్నో బ్యాటర్ ముకుల్ చౌదరి అత్యద్భుత ఇన్నింగ్స్ తో క్రికెట్ ఫ్యాన్స్ ని విస్తుపోయేలా చేశాడు. కేకేఆర్ విజయం ఖాయమని ఫ్యాన్స్ తో పాటు లక్నో టీం కూడా ఫిక్స్ అయిపోయిన పొజిషన్ నుంచి లక్నోని గెలిపించి స్టార్ గా మారాడు. 182 పరుగుల లక్ష్యం. మిచెల్ మార్ష్ 15, ఐడీన్ మార్కరమ్ 22, రిషబ్ పంత్ 10, నికోలస్ పూరన్ 13, అబ్దుల్ సమద్ 2, ఆయుష్ బధోని 54, మహమ్మద్ షమి 1 పరుగులు చేసి అవుట్ కావడంతో 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది లక్నో సూపర్ జైంట్స్. కాస్త కూస్తో బ్యాటింగ్ వచ్చిన షమి కూడా అవుట్ కావడంతో టెయిల్ ఎండర్లే మిగిలారు. క్రీజ్లో ఉన్న ముకుల్ చౌదరిపై ఆశలు అంచనాలు అస్సలు లేవు. అయితే ఇక్కడే ముకుల్ చౌదరి అద్భుతం చేశాడు. చివరి 4 ఓవర్లలో లక్నో విజయానికి 54 పరుగులు కావాల్సిన పొజిషన్లో ముకుల్ చౌదరి ఆడిన ఆట ఎంతో అనుభవం ఉన్న స్టార్ బ్యాటర్స్ ఆట తీరును తలపించింది. వైభవ్ అరోరా వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో 4-6-1 బాది 11 పరుగులు రాబట్టిన ముకుల్ చౌదరి, కార్తిక్ త్యాగి వేసిన ఇన్నింగ్స్ లో 18 ఓవర్లలో 2 సిక్సర్లతో 13 పరుగులు రాబట్టాడు. కామెరూన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో 6-4-6 బాది 16 పరుగులు రాబట్టేశాడు. దీంతో చివరి ఓవర్లో లక్నో విజయానికి 14 పరుగులు అవసరమయ్యాయి. వైభవ్ అరోరా వేసిన ఆఖరి ఓవర్లో మొదటి బంతికి సింగిల్ తీశాడు ఆవేష్ ఖాన్. రెండో బంతికి సిక్సర్ బాదిన ముకుల్ చౌదరి ఆ తర్వాత 2 డాట్ బాల్స్ ఆడాడు. చివరి 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సి రావడంతో ఉత్కంఠ రేగింది. అయితే 5వ బంతికి అద్భుతమైన షాట్తో సిక్సర్ బాదిన ముకుల్ చౌదరి స్కోర్లు సమం చేశాడు. సిక్సర్తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతికి సింగిల్ తీస్తే లక్నో గెలుస్తుందనగా బంతి మిస్ చేసిన బైస్ రూపంలో పరుగు రావడంతో మ్యాచ్ ముగిసింది. చివరి 4 ఓవర్లలో ఆవేష్ ఖాన్ ఎదుర్కొన్నది 3 బంతులే. 27 బంతులు ఆడిన ముకుల్ చౌదరి 2 ఫోర్లు 7 సిక్సర్లతో 54 పరుగులు చేసి అజయ్ హాఫ్ సెంచరీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు. ముకుల్ చౌదరి ఆడిన ఇన్నింగ్స్ ఓ ఎత్తు అయితే వైభవ్ అరోరా బౌలింగ్ లో ఆఖరి ఓవర్ 5వ బంతికి అతను కొట్టిన సిక్సర్ మరో ఎత్తు. మిచెల్ మార్ష్, ఐడీన్ మార్కరమ్ వంటి బ్యాటర్లను ఒకే ఓవర్లో అవుట్ చేసిన వైభవ్ అరోరా 2 డాట్ బాల్స్ వేసి ముకుల్ చౌదరిపై ఒత్తిడి పెంచాడు. 5వ బంతి కూడా మిస్ అయితే మ్యాచ్ చేజారుతుంది. ఈ సమయంలో ముకుల్ చౌదరి స్వీపర్ కవర్ దిశగా పర్ఫెక్ట్ టైమింగ్ లో సిక్సర్ బాదాడు. ముకుల్ కొట్టిన షాట్ కి బౌలర్ వైభవ్ అరోరాతో పాటు అజింక్య రహానె కూడా ఆశ్చర్యపోయారు. ఎవరి ముకుల్ చౌదరి? రాజస్థాన్లోని జుంజున్ ఏరియాలో 2004 ఆగస్టు 6న జన్మించాడు ముకుల్ చౌదరి. రాజస్థాన్ టీంకి ఆడే ముకుల్ చౌదరిని ఐపీఎల్ 2026 వేలంలో 2.6 కోట్లకు కొనుగోలు చేసింది లక్నో సూపర్ జైంట్స్. 2 ఏళ్ల ఫస్ట్ క్లాస్ అనుభవం కూడా లేని ముకుల్ చౌదరి ఇప్పటిదాకా 3 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు, ఓ లిస్ట్ ఏ మ్యాచ్, 7 T20 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. ముకుల్ చౌదరి కోసం తొలుత రాజస్థాన్ రాయల్స్ బిడ్ వేయగా ఆ తర్వాత ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్ కూడా బిడ్స్ వేశారు. చివరికి లక్నో దక్కించుకుంది. ముకుల్ కుమార్ చౌదరి తండ్రి దిలీప్ కుమార్ చౌదరి చిన్నతనం నుంచి క్రికెటర్ కావాలని కలలు కన్నాడు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి సరైన వసతులు లేని కారణంగా ఆ కలను సాకారం చేసుకోలేకపోయాడు. అందుకే కొడుకు ముకుల్ చౌదరిని క్రికెటర్ గా చూడాలని ఆశపడ్డాడు. కొడుకుని సికరి ఏరియాలోని SBS క్రికెట్ అకాడమీకి పంపాడు. తొలుత మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన ముకుల్ చౌదరి టీంలో వికెట్ కీపర్ తక్కువ కావడంతో వికెట్ కీపింగ్ చేశాడు. సయ్యద్ ముస్తాన్ అలీ T20 టోర్నీలో ముంబైలో జరిగిన మ్యాచ్లో 28 బంతుల్లో 54 పరుగులు చేసిన ముకుల్ చౌదరి ఐపీఎల్ టీమ్స్ దృష్టిలో పడ్డాడు.